మనకి రీసెంట్‌గా ఒక అప్డేట్ అయితే వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా రాబోతుందని, ఈ సినిమా ఇంకో ప్రపంచాన్ని సృష్టించబోతుందని, సినిమా బడ్జెట్ కూడా బాగా ఉంటుందని ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. మరి ఈ అప్డేట్‌పై నందమూరి అభిమానులు కూడా ఏ రకంగా ఉంటుంది, ఆయన వాళ్ళ ఉత్సాహం కూడా ఏ విధంగా ఉండబోతుందని కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదేనండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ఇక మనం గనక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే, మనకి సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవబోతుంది. ఈసారి ఇంతకుముందు వచ్చిన మూవీ భగవత్ కేసరికి మించి స్టోరీ ఉండబోతుందని ఒక అప్డేట్ అయితే వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఇప్పుడు రేపు నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్గా వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారితో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ చేస్తున్నారు. ఆయన బిజీగా ఉన్నారు. ఆ, దానికి సంబంధించిన పనులు అయితే ఉన్నారనమాట. ఒకవేళ ఈ మూవీ కనుక కన్ఫామ్ అయ్యి స్టార్ట్ అయితే 2027 సంక్రాంతికి మూవీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2028 సంక్రాంతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇదేంటంటే ఇది నిజమా కాదా అనేది మనకి క్లారిటీ అయితే లేదు ఎక్కడ. ఈ అప్డేట్ ఇది మాత్రం కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుంది, ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో సినిమా రాబోతుందని. అయితే ఇక్కడ ఏంటంటే అనిల్ రావిపూడి గారు 90% ఆడియన్స్ని ఆయన ఏంటంటే కామెడీని బేస్ చేసుకుని సినిమా తీయాలని చూస్తున్నారు. కేవలం నవ్వులతోనే ఆయన సినిమాలు ఉండాలనే విధంగా ప్లాన్ చేసి తీస్తున్నారు. అంటే నవ్వులు కామెడీని బేస్ చేసి కొంతవరకు ఉన్నా కానీ యాక్షన్కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఒక 10% ఉంటాయి. ఎక్కువ శాతం ఏంటంటే మనకి ఒక 80% వరకు ఫన్ జోన్ మీద సినిమా అయితే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు బాలకృష్ణ గారితో ఆయన ఫన్ జోన్కి సంబంధించి సినిమా తీస్తారా, లేదంటే కనుక యాక్షన్కి సంబంధించి సినిమా తీస్తారనేది మనకైతే తెలియాలన్నమాట. కానీ ఇప్పుడు ఈ అప్డేట్ వైరల్ అవుతుండటంతో నిజంగానే వీళ్ళిద్దరితో కాంబినేషన్లో సినిమా వస్తుందా, లేదంటే కనుక ఇది ఓన్లీ గ్యాసిప్స్ అయినా అనేది ఎక్కడ కూడా క్లారిటీ అయితే రాలేదు. కొంతమంది దీనిపై వీడియోలు కూడా చేశారు, వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని, వస్తుందని, ఒక మంచి కథను సిద్ధం చేశారని, ఇట్లా రకరకాల టాక్ అయితే వస్తుందన్నమాట. కానీ ఎక్కడా కూడా ఏంటంటే మనకి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే కాలేదు. కానీ ఒకవేళ నిజంగానే గనక కాంబినేషన్ సెట్ అయ్యి మళ్ళీ సినిమా వస్తే మాత్రం ఈసారి అనిల్ రావిపూడి గారు బాలకృష్ణ గారిని మరొక రేంజ్లో అయితే చూపిస్తారు ఖచ్చితంగా. అసలు భగవత్ కేసరి మూవీనే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు ఆయన డిజైన్ చేసిన పాత్ర, ఆ పాత్రకున్న ఎలివేషన్స్ కానీ, ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కానీ, సాంగ్స్ కానీ, తమన్ గారి బీజిఎం కానీ, అసలు ఆయన మ్యూజిక్ కానీ అసలు వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మరి ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తే మరి ఫుల్ ఫన్ జోన్‌లో ఉంటుందా? లేదంటే గనక యాక్షన్ మోడ్‌లో ఉంటుందా? ఏంటనేది చూడాలి మరి. మొత్తానికి ఈ వార్త అయితే మాత్రం బాగా వైరల్ అవుతుంది. మరి అదే గనక నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌లో మాత్రం మామూలు క్రేజ్ అయితే ఉండదనమాట. ప్రస్తుతం ఏంటంటే బాలకృష్ణ గారు 'ఎన్‌బీకే' 'త్రిబుల్ వన్‌లో' బిజీగా ఉన్నారు. నెక్స్ట్ హ్మ్. కొరటాల శివ గారితో 'ఎన్‌బీకే 112' వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో కూడా బిజీగా ఉన్నారు. ఒకటొచ్చేసి మాఫియా నేపథ్యంలో వచ్చే మూవీ. ఇంకోటొచ్చేసి వీళ్ళు కొంచెం పొలిటికల్‌గా మాఫియా నేపథ్యంలో మిక్సింగ్ అయ్యి వస్తున్న మూవీ అని అయితే అంటున్నారనమాట. అక్కడైతే మరి కొంచెం క్లారిటీ తెలియదు. కానీ సినిమా మాత్రం అది కూడా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కూడా ఉంది. మరి బాలకృష్ణ గారు మరి నిజంగానే అనిల్ రావిపూడి గారితో మూవీ చేస్తారా? లేదంటే గనక ఇది ఒట్టి రూమరేనా? ఏంటనేది మనకి తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం అయితే ఆగాలి. ప్రస్తుతానికి ఏంటంటే అనిల్ రావిపూడి గారి సైడ్ నుంచి కూడా ఎక్కడ మనకి ఈ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నేను ఇలాగ చేస్తున్నాను నా నెక్స్ట్ మూవీ ఇదని. ఏంటంటే ప్రస్తుతానికి ఆయన టార్గెట్ ఏంటంటే 2027 సంక్రాంతికి వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు వీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ పైన ఆయన ఫోకస్ అంతా ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ కూడా ఆయన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే బిగిన్ చేశారు.
మన కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు నాడు కూడా ఒక మంచి పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. మంచికట్టులో ఆయనంతా రిలీజ్ చేసి, వెంకటేష్ గారు కూడా ఆయన కూడా షూటింగ్లో పాల్గొన్నారని చెప్పి దానికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. మరి చూద్దామండి, మరి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్కి వచ్చిన తర్వాత ఏమన్నా మరి అనౌన్స్మెంట్ చేస్తారేమో. ఒకవేళ నిజమైతే, ఇదే కనుక నిజమైతే, మరి నిజమా కాదని మనకే తెలీదు. ఈ అప్డేట్ వైరల్ అవుతుంది, మనం కూడా చేసామన్నమాట వీడియో. చూద్దాం, ఒకవేళ ఇదే కనుక కన్ఫామ్ అయితే మాత్రం మళ్ళీ నందమూరి ఫ్యాన్స్లో ఒక ఫుల్ జోష్ అయితే ఉంటుందన్నమాట. ఎన్బీకే నుంచి మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మరొక సక్సెస్ సినిమా వచ్చినట్టే. మరి చూద్దామండి, ఇదండి అప్డేట్. మొత్తానికి ఈ వార్త తెలిసిన కాడి నుంచి నందమూరి ఫ్యాన్స్లో ఫుల్ జోష్లో ఉన్నారు. మరి అది నిజమా కాదా అని మనకి క్లారిటీ అయితే రావాలి. వస్తే ఈ సినిమా మరి ఆల్మోస్ట్ మరి ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు ఏంటనేది మరి ఇంకొంచెం డీటెయిల్డ్గా మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఇదండి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.